ఒకవైపు 22 టైగర్స్ మిస్సింగ్ న్యూస్, మరోవైపు చనిపోయిన పులిని అధికారులే దహనం చేసిన ఘటన ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు కొత్త టెన్షన్ పట్టుకుంది. అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ టైగర్ బచావో అంటుంటే అధికారులు మొద్దు నిద్రతో టైగర్ హఠావో నడుస్తుంది. నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్ లో అటవీ సిబ్బంది నిర్లక్ష్యం ఏపీలో పెను దుమారం రేపుతోంది. వేటగాళ్ల ఉచ్చుకు బలై చనిపోయిన పులిని తమ ఉద్యోగాలు పోతాయన్న భయంతో ఫారెస్ట్ సిబ్బందే అడవిలో దహనం చేసి దాచిపెట్టారు. ఇప్పుడు ఆ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా అటవీ శాఖ నిర్లక్ష్యానికి ప్రతీకగా మారింది. నాగులోటి రేంజ్ పరిధిలోని అమలాపురం డొంకవాగు సమీపంలో అడవి పందుల కోసం వేటగాళ్లు ఉచ్చు అమర్చారు. ఆ వలలో పెద్ద పులి చిక్కుకొని మృతి చెందింది. ఆ విషయం బయటపడితే చర్యలు తీసుకుంటారని భావించిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పులి కళేబరాన్ని అక్కడికక్కడే దహనం చేసి ఆధారాలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఇప్పటికే 22 పులులు కనిపించకుండా పోయాయంటూ నేషనల్ మీడియా కథనాలు కలవరపెడుతున్నాయి. తాజాగా చనిపోయిన పులిని అటవీ అధికారులే దహనం చేయడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. పులిగోళ్లను అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలతో 7గురిని అరెస్ట్ చేసిన వారం రోజులకే ఆత్మకూరు అటవీ అధికారులు మరో 3గురిని అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి వన్యప్రాణుల అవయవాలను సేకరించడం, వాటిని అక్రమంగా కలిగి ఉండటం, మరో వ్యక్తికి అప్పగించేందుకు ప్రయత్నించడం నేరం. వన్యప్రాణుల అక్రమ రవాణా ముఠాల ప్రమేయం ఉండవచ్చనే అనుమానాలను పెంచుతున్నాయి. మయన్మార్, కంబోడియాతో సంబంధాలున్న అంతర్జాతీయ వన్యప్రాణుల అక్రమ రవాణా నెట్వర్క్లు నల్లమల్ల ప్రాంతం నుంచి పులి అవయవాలను సేకరించి చైనాలోని అక్రమ మార్కెట్లకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి 3467 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న నల్లమల్ల అటవీ ప్రాంతం అత్యంత ముఖ్యమైన వన్యప్రాణుల ఆవాసాల్లో ఒకటి. సమృద్ధమైన జీవ వైవిధ్యానికి ప్రసిద్ధి చెందింది. అయితే విస్తారమైన అటవీ ప్రాంతాన్ని రక్షించడంలో ఫ్రంట్ లైన్ అటవీ సిబ్బంది కొరత ప్రధాన సవాల్గా మారింది. విస్తృత రక్షణ పర్యవేక్షణ కోసం 750 మంది సిబ్బంది అవసరం ఉండగా కేవలం 250 మంది మాత్రమే అందుబాటులో ఉండటం ఆందోళన కలిగిస్తుంది. సిబ్బంది కొరత కారణంగా మారుమూల అటవీ ప్రాంతాల్లో క్రమం తప్పకుండా గస్తీ నిర్వహించడం, పర్యవేక్షణ చేయడం కష్టంగా మారింది. ఇప్పటికే ఎన్ఎస్టీఆర్ ఫీల్డ్ డైరెక్టర్లను తరచూ బదిలీ చేయడంపై ఎన్టీసీఏ 2026 మే 25న ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసి ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్టీసీఏ, ఏపీ సర్కార్, టైగర్ రిజర్వ్ ఫౌండేషన్ మధ్య ఉన్న త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం ఫీల్డ్ డైరెక్టర్గా పనిచేసే అధికారి 3 సంవత్సరాల నిర్దేశిత కాలాన్ని పూర్తి చేయాల్సి ఉండగా ఏ అధికారిని ఆ కాలం కొనసాగనివ్వలేదు. ఎన్సీటీఆర్లో 71% సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 200 యాంటీ పోచింగ్ క్యాంపుల్లో కేవలం 91 మాత్రమే పనిచేస్తున్నాయి. నల్లమల్ల అటవీ ప్రాంతంలోనే 2 పులులు మృతి చెందడంతో వన్యప్రాణుల రక్షణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే కనిపించకుండా పోయిన కొన్ని పులుల కెమెరా ట్రాప్ గ్రిడ్లకు వెలుపల ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లి ఉండవచ్చని అటవీశాఖ అనుమానం వ్యక్తం చేస్తోంది. దీంతో కెమెరా ట్రాప్ గ్రిడ్లలో ఇలాంటి ఖాళీలు ఎందుకు ఏర్పడ్డాయి? టైగర్ రిజర్వ్లో ఎంత విస్తీర్ణం సక్రమంగా పర్యవేక్షణకు లోను కాకుండా మిగిలిపోయింది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.